చేసుకున్నారు. ఇంకేముంది, ఆవిడని కాదు అని ఏం జరుగుతుంది? అంతా మంచిగానే జరుగుతుంది. కానీ అందరూ గొడవ చేసుంటారే, వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది వస్తే? అదంతా దుమ్ములా గాలికి పోతుంది జయ. సంతోషంగా ఉండి జయ. తొందరలోనే నీ కూతురి వల్ల 2 కుటుంబాలు ఒకటి అవ్వబోతున్నాయి. నీకున్న అన్ని సమస్యలు నీ కూతురు కొండెక్కించేలా అన్నదే విధి. దానికి తగ్గట్టే అన్నీ జరుగుతాయి జయ. అమ్మ చెప్పినా రవిబాబు బంగారి ఏమనుకుంటున్నారనే నా కంగారు. ఏ? బంగారి చాలా మొండిగా మాట్లాడుతుంది. రవిబాబు బంగారిని చూసి చాలా రోజులైంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని నువ్వే చెప్తున్నావు, కానీ జరుగుతున్నంతా చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు మణి. అన్నిటికీ ఒక సమయం అంటూ రావాలి కదా జయ. కాస్త ఓపిక పట్టు. రవికి బంగారికి పెళ్ళి తొందరలోనే అమ్మ నిన్ను ఒప్పుకుంటుంది. జీవితంలో నాకున్న ఒకే ఒక ఆశ అదే మణి. అదే జరిగితే చాలు. బేబీ, ఇదిగో జ్యూస్. ఎందుకిదంతా? నేను నిన్ను అడిగానా? బేబీ, నువ్వు అడగకపోయినా చేయడం నా బాధ్యత. తీసుకో, తాగు. ఏ బేబీ, అలా చేస్తే ఎలా? నీకోసమే కదా నేను ఆశగా తీసుకొని వచ్చాను. బేబీ, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? హనీమూనా? బాలికి పోదామా లేదా నీకు నచ్చే ఫ్రాన్స్కి వెళ్దామా? లేదా రష్యాకి పోదామా? చాయిస్ నీదే బేబీ. హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? హనీమూనా? బాలికి పోదామా లేదా నీకు నచ్చే ఫ్రాన్స్కి వెళ్దామా? లేదా రష్యాకి పోదామా? చాయిస్ నీదే. వేరే ఏదైనా న్యూ ప్లేస్కి వెళ్ళేటట్టుగా ఉంటే చెప్పు. ముందే బుక్ చేసి పెట్టేసుకుందాం. 10 days జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి, ఓకేనా? ఏంటి బేబీ సైలెంట్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? మన పెళ్ళి ఎలా జరుగుతుందా అనా? నువ్వెంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నీ చెయ్యి పట్టుకొని ఇంకెవరు తాళి కట్టించుకుంటారు? మన పెళ్ళి జరుగుతుంది బేబీ. బేబీ, ఏంటి తను కొంచెం కూడా మన దారిలోకి రానంటున్నాడు? దీనికి మించి వెయిట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. దీనికి ఒక ముగింపు ఇవ్వాలి. నువ్వు రావాల్సిన టైం వచ్చేసింది. వెంటనే బయలుదేరు. మజ్జిగ తాగు. జాన్సమ్మా,
ఏంటి బంగారి? పనంతా అయిపోయిందమ్మా. ఇవాళ ఏమేం పనులున్నాయో నేను స్కెడ్యూల్ వేసుకోవాలి. నేను ఇంకో ఆఫీస్కి బయలుదేరుతానమ్మా. బంగారి, చెప్పండి జాన్సమ్మా. ఏ సమస్య వచ్చినా, నీ చుట్టూ ఏం జరిగినా నువ్వు చెయ్యాల్సిన పనిలో కొంచెం కూడా భక్తి శ్రద్ధ ఏం మాత్రం తగ్గకుండా కష్టపడతావు చూడు, అది నిన్నన్ని సందర్భాల్లో కాపాడుతుంది. నువ్వా? నేనే. పాత లెక్క ఇంకా బాకీ ఉంది కదా, అది క్లోజ్ చేయడానికి వచ్చాను. నైస్ హౌస్. అమ్మా నమస్కారం. 1 మినిట్. రండి. ఝాన్సీ అమ్మా, నన్ను ఆశీర్వదించండి అమ్మా. చల్లగా ఉండండి బాబు. మీరు? నేను సంయుక్త వాళ్ళ అన్నని, ప్రేమ్. ఓ, హాయ్ అన్నా. హేయ్ సంయుక్త. హాయ్ అన్నా. ఎలా ఉన్నావన్నా? నేను బానే ఉన్నాను. మమ్మల్ని ఎవరిని అడగకుండా